నక్షత్ర టీవీ చూస్తూ ఉంటుంది. అందులో గగన్ లాగా ఉన్న ఆకాష్ రాక్ స్టార్ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. నక్షత్ర చాలా షాకింగ్‌గా వీడేంటి గగన్ లాగా ఉన్నాడే! గగన్ లాగా డాన్స్ కూడా చేస్తున్నాడు. సేమ్ పోలికలతో ఉన్నాడా? లేదంటే గగనేనా? అని చాలా షాకింగ్‌గా టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే భూమి అటుగా వెళ్తూ ఉంటుంది. అయితే నక్షత్ర ఆ టీవీని ఆపేసి "ఏయ్ భూమి ఆగు" అని అరుస్తూ ఉంటుంది. "ఏయ్! ఏంటే మా మమ్మీని బెదిరిస్తున్నావు? మా మమ్మీ నిన్నేం చేసింది?" అని నక్షత్ర గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. "మీ మమ్మీని నేను బెదిరించలేదు నక్షత్ర, హెచ్చరించానంతే. మీ మమ్మీ ఏం చేసిందో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా!" అని భూమి అంటూ ఉంటుంది. టీవీలో ఆ ఆకాష్ రాక్ స్టార్ ప్రోగ్రాం ఇంకా వస్తూనే ఉంటుంది. అక్కడే నిలబడి నక్షత్రతో భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఇంక భూమి అది గమనించదు. అయితే అప్పుడే చెర్రీ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి "భూమి, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇలా రా భూమి, పక్కకి రా" అని పిలుస్తూ ఉంటాడు. "రా భూమి రా" అని చెర్రీ పిలవడంతో ఇక భూమి బాల్కనీ దగ్గరికి వచ్చి "ఏమైంది చెర్రీ చెప్పు" అని అడుగుతూ ఉంటుంది. నక్షత్ర ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. "ఏమైంది చెర్రీ, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం మాట్లాడాలి" అని భూమి అడగడంతో "నేను కమిషనర్ గారి గురించి ఎంక్వైరీ చేశాను భూమి. ఆయన చాలా మంచివారంట. సిన్సియారిటీ ఎక్కువగా ఉంటుందంట. మన దగ్గర ఉన్న ఆధారాన్ని మనం నేరుగా ఆయన చేతికి అందిస్తే చాలు. సూర్య అయినా సరే, అపూర్వ అత్తయ్య అయినా సరే ఆయన చేతుల్లో నుండి అస్సలు తప్పించుకోలేరు భూమి. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం చూపించేయాలి" అని చెర్రీ చెప్తూ ఉంటే నక్షత్ర మొత్తం వింటూ ఉంటుంది. ఇక వెంటనే నక్షత్ర అపూర్వకి కాల్ చేస్తుంది. చెర్రీ భూమి ఇలా మాట్లాడుకుంటున్నారు. కమిషనర్‌ని కలుస్తారంట. ఏదో ఆధారం ఇస్తారంట. నువ్వు సూర్య తప్పించుకోలేరంట మమ్మీ అని చెప్పడంతో అపూర్వ చాలా షాకింగ్‌గా ఫోన్‌లో వింటూ ఉంటుంది.